హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు శ్రీనివాస మంగాపురం దగ్గర బైక్‌లో వెళ్తుంటే, ఇలా లైటింగ్స్‌తో నాకు కనిపించాయండి గుడి చుట్టూ చాలా అందంగా. ఒకసారి మన సబ్‌స్క్రైబర్స్‌కంతా ఈ వీడియో తీసి చూపిద్దామనే ఉద్దేశంతో నేను బైక్ దిగి వీడియో తీయడం జరిగింది. ఇక్కడ చాలా అందంగా అలంకరించి ఉన్నారండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుల స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయని ఇక్కడ చెప్పారండి వీళ్ళు. ఫిబ్రవరి 18 నుంచి 26 వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిసిందండి నాకు. ఈ బ్రహ్మోత్సవాలకి ఇక్కడ ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయండి. స్వామివారి యొక్క కోనేరు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ముందర. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శంకు చక్రము చాలా అందంగా కనిపిస్తుంది అండి. సుమారు 9 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిసిందండి. తిరుపతి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది శ్రీనివాస మంగాపురం. తిరుమలకు కాలినడకన శ్రీవారి మెట్టు సైడ్ వెళ్ళే వారికి ఇది కొంచెం ఐడియా ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అండి శ్రీవారి మెట్టు. ఇది చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అండి ఇది. అందంగా అలంకరించున్నారండి ఇక్కడ. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయంటండి ఇక్కడ. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనాలు తిరుగుతాయంటండి. పద్దెనిమిదవ తేదీ ఉదయం ధ్వజారోహణం అండి. రాత్రి పెద్ద శేష వాహనం తిరుగుతుందంటండి. 19వ తేదీ చిన్న శేష వాహనము, రాత్రి హంస వాహనము. 20వ తేదీ ఉదయం సింహవాహనము, రాత్రి ముత్యపు పందిరి వాహనము. 21వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం అండి, రాత్రి సర్వభూపాల వాహనము. 22వ తేదీ ఫిబ్రవరి ఉదయం పల్లకి ఉత్సవం అండి, మోహిని అవతారం అంట. రాత్రి గరుడ వాహనం. ఇది చాలా స్వామివారికి చాలా ముఖ్యమైన వాహనం అండి గరుడ వాహనం. ఫిబ్రవరి 22. ఫిబ్రవరి 23 ఉదయం హనుమంత వాహనము, సాయంత్రము స్వర్ణరథం. ఇది కూడా కొంచెం ముఖ్యమైనదే అండి స్వర్ణరథము. రాత్రి వచ్చి గజవాహనము.
24వ తేదీ ఉదయము సూర్యప్రభ వాహనము, రాత్రి చంద్రప్రభ వాహనం తిరుగుతుందంటండి. 25 ఉదయము రథోత్సవము, రాత్రి అశ్వవాహనము. 26 ఉదయము చక్రస్నానము, రాత్రి ధ్వజారోహణము. ఇలా 26వ తేదీ వరకు ఇలా స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతాయంటండి ఇక్కడ. అదే కాకుండా టీటీడీ ఆధ్వర్యంలో కోలాటాలు, భజన కార్యక్రమాలు, అన్నమాచార్య ప్రాజెక్టు వారి సంకీర్తనలు కూడా ఇక్కడ ఆలపిస్తారని ఇక్కడ తెలిసిందండి. ఇవి దేవుడి యొక్క ఊరేగింపుకి వాహనాలుగా నాకు తెలిసి ఇక్కడ ఉపయోగిస్తారని అనుకుంటున్నానండి. ఇది వాహన మండపం అండి ఇది. గుడి చుట్టూ ఇలా లైటింగ్స్తో చాలా అందంగా అలంకరించున్నారు బ్రహ్మోత్సవాలకి. లక్ష్మీ అమ్మవారి యొక్క లైటింగ్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయండి. రకరకాల దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు లైటింగ్స్తో చాలా అందంగా అలంకరించున్నారండి ఇక్కడ. విష్ణుమూర్తి అవతారాలు, వరాహ అవతారం అనుకుంటా అండి అది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం దాదాపు నాకు తెలిసి ఇది ఒక 100 అడుగులు ఉంటుందండి హైట్. పెద్దగా అసలు చాలా అందంగా అలంకరించున్నారు ఇది లైటింగ్స్తో. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈసారి లైటింగ్స్ చాలా అందంగా అలంకరించినట్లుగా ఉన్నారు. మీకు వీలైతే దగ్గరలో ఉంటే మీరు బ్రహ్మోత్సవాలకి రండి. చూడండి వెంకటేశ్వర స్వామి అసలు ఎంత అందంగా ఉందో. మన సబ్స్క్రైబర్స్కి మొత్తం చూపిద్దామనే నేను ఇలా వీడియో తీయడం జరిగిందండి. చూడండి ఇక్కడ విష్ణుమూర్తి అవతారం అనుకుంటుంది. చాలా దూరం అలంకరించున్నారండి అసలు టెంపుల్ చుట్టూ. దగ్గరలో ఉన్నవారు వీలైతే విజిట్ చేయండి టెంపుల్. చాలా అందంగా లైటింగ్స్తో అలంకరించున్నారు. తిరుపతి నుంచి ఒక 15 కిలోమీటర్స్ వస్తుందండి ఇది దూరం.